బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. నవంబర్ 29న దీక్ష దివాస్పై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోస్టర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని విద్యార్థి నేతలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. జియో ఇస్తే అయిపోతుంది కదా. నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి. ఈ ఎవడద్దనండి మేము వద్దంటున్నావు. ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జియో ఇస్తా అంటే ఎవడ నేను చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకొస్తాడా? ఎందుకు ఇస్తలేవు మరి? 2 ఏళ్ళ ఎవరు అడగాలి? మనమే అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి. 42% కాంట్రాక్టులలో ఏది బీసీల వాటా నువ్వు ఇస్తానది? ఏది? దళితులకు ఇస్తాను, ఎస్టీలకు ఇస్తాను. దళితులకు 18% అన్నావు, ఎస్టీలకు 10% అన్నావు. 28% ప్లస్ 42. ఎందుకు ఇస్తలేవు మరి? 70% ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా. జీవో అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మిమ్మల్ని జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి. డిసెంబర్ మొదటి వారం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మీద, ఈ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది. రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత, రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం. కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే, ఇప్పుడు మన మైనారిటీ ఒక ఆయన మంత్రి అయింది, మన ఒత్తిడి వాళ్ళు. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసిరు, నువ్వేం చేసినావా 2 ఏళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు మొన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండు. కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా? కాదు. ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి, మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి. 4,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సబ్ ప్లాన్ అన్నావు. ఎప్పుడు పెడతావు? మరి కొట్లాడాలి, మాట్లాడాలి, లేకపోతే కాదు. అందుకే అంటున్నా, రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్తు అయితే, మరి రాజ్యాధికారంలో వాటా ఒక ఎత్తు అయితే, తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్, ఇవ్వాల్సిన నిధులు. విద్యా భరోసా కార్డు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి స్కాలర్షిప్లు అన్నాడు, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత, ఇంటర్ చదివితే గంత, డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిండు, గాడిది పాట వాడుతుండు. మరి కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతుంది? మరి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి, కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్ వాళ్ళ నిలదీసేది ఎవరు? మరి మనం కాకపోతే. అందుకే నేను కోరేది మిమ్మల్ని, దీక్షా దివస్ సరే ఒక ఎత్తు, కేసీఆర్ గారు స్ఫూర్తిగా, కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నా కూడా నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో, ఆ తెగింపు, ఆ తెగువ, ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా విద్యార్థి లోకం కూడా కదం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీఏ నాయకత్వం వహించాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సెస్, బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది, వాళ్ళేదేదో పైపైన బంధం, మనది పేగు బంధం తెలంగాణతో. ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఆల్తు ఫాల్తుగా ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు, వాళ్ళొకరు వీళ్ళొకరు. కానీ వాస్తవం ఏంది? కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ నిరాహార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? మీరు ఆ రోజు కదం దొక్కపోతే, మీ టీఆర్ఎస్వి ఆ రోజు రోడ్డు ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? అందుకే నా ప్రార్థన మీతోని, వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది. విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది, మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు. ఇక్కడ 4 కెమెరాలు 5 కెమెరాలు పెట్టి లేదు చూపెట్టారు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. పాపం వాళ్ళేం చేయలేదు, కెమెరామెన్లు పాపం వాళ్ళు తీస్తారు, ఆడ వేరే కటింగ్ పెడతారు, కథమైపోతుంది. మనకేం బాధ లేదు, వాళ్ళ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో, పదునైన అస్త్రం, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, అదే మీ ఆయుధం, వాడండి. మీరు వాడతలేదు సార్, గెలు శ్రీనివాస్ కూడా వాడతలేడు, వాళ్ళు వీళ్ళు. మీరు చేస్తున్న పనిని, సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు, సమాజం మిమ్మల్ని గుర్తించదు. లీడర్ కావాలనుకుంటే మీ పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు, మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకులు. కేసీఆర్ గారు ఎట్లా వచ్చింది బయట, ఒక మూమెంట్లకే లీడర్ పుట్టిండు. అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 3 చెప్పిన, నేను ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పిన, ఈ ల్యాండ్స్ ఎత్తుకపోయే 5 లక్షల కుంభకోణం గురించి, 5 లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పిన, 3వది రిజర్వేషన్ అంశం చెప్పినట్టు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్. పోరాడాలంటే వచ్చే అంశాలు ఉన్నాయి. పార్టీగా కొన్ని అంశాల్లో పోరాటం చేస్తుంది. ఇలా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో మన కార్పొరేటర్లు, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు అందరూ గొంతు విప్పినారు, గట్టిగా గర్జించినారు. ఎట్లా దోసుకపోతావు? హైదరాబాద్ లో ఒక హాల్ కట్టేందుకు జాగలేదు, హైదరాబాద్ లో బస్ స్టాప్ కట్టేందుకు జాగలేదు, హైదరాబాద్ లో పార్కు జాగలేదు, పార్కింగ్ జాగలేదు. 9,300 ఎకరాలు నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా, ఎవడి సొత్తు ఎట్లా తీసుకుంటామని చెప్పి ఇలా మన కౌన్సిలర్లు, మన కార్పొరేటర్లు, మన ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పోరాటం చేసినారు, ర్యాలీ తీసినారు.
అట్లాగే మనం కూడా రేపటి నుంచి పారిశ్రామిక వాడలకు అవసరమైతే మనమే పోవాలి. అర్థమైందా? ఆ లైన్లో ప్లాన్ చేయాలి. కానీ దానికంటే ముందు 29 నాడు దీక్షా దివస్ ఏదైతున్నదో ప్రతి యూనివర్సిటీ కేంద్రంగా, అన్ని యూనివర్సిటీ కేంద్రంగా అద్భుతంగా చేయాలి. దానికి దయచేసి నేను గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి కోరుతా ఉన్నా. మీరు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మీ ఉద్యమంలో మీతో 2004 నుంచి 3 నుంచి ఉన్నోళ్ళు, 1 నుంచి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరమైతే ఇన్ఛార్జ్ చేయండి. ప్రతి యూనివర్సిటీకి ఒక సీనియర్లు 2-3 ఇన్ఛార్జ్ చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచే పంపించి 29 ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యేటట్టు అందరూ ఒకటే దగ్గర ఉస్మానియాల కాకతీయాలు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని యూనివర్సిటీలు పంపించండి. పంపించి స్థానిక నాయకత్వాన్ని నేను చెప్తాను. అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా. మీకు ఏమేం కావాలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మహాత్మా గాంధీలు ఏం చేస్తారో చెప్పండి, అన్న మొత్తం చూసుకుంటాడు, మీకు పూర్తి స్థాయిలో అండగా నిలబడతాడు. ఆ రకంగా పోతాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ నాయకత్వాన్ని చెప్తాను. వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉంది, అక్కడ కూడా చేయండి. ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అక్కడ. అట్లాగే ప్రతి యూనివర్సిటీలో మన టీం ఉండాలి. మన టీం మళ్ళీ ఒకసారి విద్యార్థి లోకానికి చెప్పాలి దీక్షా దివస్ ఏడికెళ్ళి వచ్చింది, తెలంగాణ ఎట్లొచ్చింది. ఎందుకంటే చాలా మంది మర్చిపోతా ఉన్నారు. ఇంతకుముందు తమ్ముడు వచ్చినట్టు పైన ఆ పిల్లగాడికి 24 ఏళ్ళు, అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఆ పిల్లోడి వయసు 12 ఏళ్ళు. నేను అడిగిన దీక్షా దివస్ వస్తున్నది 29 తెలుసా అన్న, తెలియదు. కేసీఆర్ గారు తెలుసా? తెలుసు, మొదటి సీఎం.